వెల్కమ్ టు Chronicles. ఈరోజు మీకు వీడియోలో పైచామ్ ఎలా సెటప్ చేయాలో మీ విండోస్ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ దాంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియోలో లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో, అదైనా కాపీ చేసుకోండి, లేదంటే మీ బ్రౌజర్కి వెళ్ళి పైచామ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు 2 వెర్షన్స్ కనిపిస్తాయి, ఒకటి ప్రొఫెషనల్ వెర్షన్, ఒకటి కమ్యూనిటీ వెర్షన్. ఈ కమ్యూనిటీ వెర్షన్ అనేది ఫ్రీ, సో ఇదే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఒక 2 సెకండ్స్లో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ అయ్యాక అదే ఫోల్డర్లో అయితే డౌన్లోడ్ అయ్యిద్ది, అక్కడికి వెళ్ళండి. తర్వాత అప్లికేషన్ని డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఎస్ఎన్ నొక్కండి, యాక్సెస్ కోసం ఎస్ఎన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇది అలాగే వదిలేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ మాత్రం క్లిక్ చేయండి. ఈ కూడా క్లిక్ చేసుకోవచ్చు, బట్ ఈ 2 మాత్రం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి, తర్వాత ఇన్స్టాల్ చేసేయండి. సో ఇది కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి, వెయిట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ అయిపోయాక ఫినిష్ అని క్లిక్ చేయండి. మీ డెస్క్టాప్ మీద వెళ్తే పైచామ్ అప్లికేషన్ కనిపిస్తుంది, లేదంటే డైరెక్ట్గా సెర్చ్ బటన్లో పైచామ్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఓకే అని కొట్టండి. తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ పెట్టుకోవచ్చు, లొకేషన్ పెట్టుకోవచ్చు. నేను అలా వదిలేసి క్రియేట్ అని కొడుతున్నాను. క్రియేట్ అని క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇది ఇప్పుడు పైథాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిద్ది. పర్మిషన్ ఇవ్వాలి, ఎస్ క్లిక్ చేయండి. అక్కడ పర్మిషన్ ఇచ్చాక కాసేపట్లో ఇది డౌన్లోడ్ అయ్యిద్ది. సో ఇక్కడ అయిపోయాక main.py అని పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యిద్ది ఫ్రెష్గా. సో ఇది టెస్ట్ చేయడానికి అయిందా లేదా అని ఇక్కడ రన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రన్ చేశాక అవుట్పుట్ చూడవచ్చు. సో అవుట్పుట్ వస్తుందంటే ఇన్స్టాల్ అయిపోయినట్టు సక్సెస్ఫుల్గా. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంతే గైస్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.